హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ గగన్కి ఏదో ప్రమాదాన్ని తలపెట్టాలి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది. అదే విషయం నక్షత్రతో చెప్దామన్నా వద్దులే, గగన్కి డేంజర్ జరుగుతుందంటే ఇది వెళ్ళి ప్లాన్ లీక్ చేసేస్తుంది కాబట్టి చెప్పకూడదు అని చెప్పి ఇంకలా అపూర్వ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్ళిపోతుంది. భూమి పంతులు గారితో పూజ చేపిస్తూ ఇంకా అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని రిమోట్తో కర్టెన్స్తో ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా అలా పంతులు గారు చెప్తారు భూమితో, అమ్మ ఎవరితో ఓపెన్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళని రమ్మని చెప్పండి అని. ఇంకా పాపం భూమి చెప్పేలోపే ఉదయ్ ముందుకు వెళ్తాడు. ఇంకా భూమి రిమోట్ని ఉదయ్కి ఇస్తుంది. ఉదయ్ ఎన్నిసార్లు ఆన్ చేయాలని ట్రై చేసినా రిమోట్ ఆన్ అవ్వదు. ఇంకా చెర్రీ వెంటనే తీసుకొని ఏది నన్ను చూడనివ్వండి అని చూస్తూ ఉంటాడు. అయినా సరే ఇంకా ఆన్ అవ్వదు అనమాట రిమోట్. వెంటనే తన పాకెట్లో ఉన్న ఒరిజినల్ రిమోట్ని తీసి గగన్కి ఇచ్చి, ఆ అన్నయ్య ఒకసారి నువ్వు ఆన్ చేయి అని అంటారు. గగన్ అలా ఇంకా ఆన్ చేసేలోపు అక్కడ కర్టెన్స్ అనేవి ఓపెన్ అయ్యి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇనాగరేట్ అవుతుంది. ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి అయితే ఎంతో హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. శరత్ చంద్ర, అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఓపెన్ అయినందుకు గగనే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. భూమి వైపు కూడా ఇంకా చూస్తూ ఉంటాడు గగన్. ఇంకా ఇనాగరేషన్ జరిగిపోయేసరికి ప్రెస్ వాళ్ళందరూ అదంతా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా స్టేజ్ పైకి వెళ్ళి భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ సహోదరులందరికీ అండ్ మిగతా వాళ్ళందరికీ, మా శ్రేయోభిలాషులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 25 ఏళ్ల క్రితం మా అమ్మ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసి అప్పట్లో పేద పిల్లలకందరికీ ఫ్రీగా డ్యాన్స్ని నేర్పించాలనుకుంది. అదే ఆశయాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. మా అమ్మ కలని నేను నెరవేరుస్తాను అని చెప్పి భూమి చెప్తుంది. ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కాబట్టి ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడానికి సహకరించిన మా గగన్ బావని, మా నాన్నని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని చెప్పేసరికి శరత్ చంద్ర గగన్ పేరు చెప్తుందని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా ఉదయ్ వైపు చూస్తూ ఉదయ్ పేరు చెప్పమ్మా అని అంటారు. కానీ భూమి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా గగన్ పక్కకి వెళ్తాడు. అపూర్వ, వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్తే ఎలాంటి ప్రమాదంలో పడతావో నాకు తెలుసులే అని చెప్పి అపూర్వ క్రూయల్గా చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అలా పక్కకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గగన్ దగ్గరికి కొంతమంది రౌడీలు వచ్చి ఒక కరెంట్ ఉన్న వైర్ని అయితే అక్కడ పెట్టి వెళ్తారు. ఇంకా గగన్ కరెక్ట్గా అక్కడికి వచ్చి ఆ కరెంట్ వైర్ని టచ్ చేయాలని, గగన్కి పెద్ద షాక్ కొట్టాలని అరేంజ్ చేస్తుంది అపూర్వ. ఒక చిన్న పిల్లతో మాట్లాడి అంకుల్ ఒకసారి రండి అని చెప్పి ఇంకా గగన్ని తీసుకువెళ్దాం అనుకుంటూ ఉంటుంది ఒక చిన్న పాప. ఇంకలా గగన్ వెళ్తూ ఉంటే అప్పుడే ఆ కరెంట్ని గగన్ ఇంకలా టచ్ చేయబోతుంటే అక్కడికి భూమి వస్తుంది. బావా ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని అంటుంది భూమి. నాన్సెన్స్, నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. బావా ఒక్క నిమిషం, నేను చెప్పేది విను బావా. అసలు నువ్వు ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది బావా. నాకు నిన్ను చూస్తుంటేనే సంతోషంగా ఉంది అని అంటుంది భూమి. చూడు, నేను నీకోసం రాలేదు, మా అమ్మ చెప్పింది కాబట్టి వచ్చాను కాబట్టి ఓపెన్ చేశాను కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ అస్సలు ప్రయత్నించొద్దు, ఓకే, అండర్స్టూడ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. బావా బావా అని పిలుస్తున్నా గగన్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నక్షత్ర స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఇప్పట్లో కాలం ముందుకు వెళ్తుంటే వెనక్కి వెళ్తూ ఉంటుందని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇది పురాతనమైన కళ కాబట్టి మా భూమి అక్క శాస్త్రీయ నాట్యాన్ని, ఒకప్పటి భరతనాట్యాన్ని నేర్పించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ నేను దానికి వ్యతిరేకంగా ఉంటాను. ఏ భరతనాట్యం మాత్రమే డాన్సా? వెస్ట్రన్ డ్యాన్స్ కదా ఏంటి? డాన్సే కదా. కాబట్టి వెస్ట్రన్ డ్యాన్స్ని నేను ఫ్రీగా నేర్పించాలని ఇప్పుడే డిసైడ్ అయ్యాను. ఫ్రీగా వెస్ట్రన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా పెడతాను అని అంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నక్షత్ర. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మేడం, మీరు శాస్త్రీయ నాట్యాన్ని కించపరుస్తున్నారు అని అంటారు. నో 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 నో, నేను కించపరచను, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది.
కానీ వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శరత్చంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకలా శరత్చంద్ర వెళ్ళబోతుంటే అపూర్వ, బావా ఒక్క నిమిషం బావా, ఇప్పుడు ఏం మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటారు. మన ఇంటి పరువు మనమే తీసుకోవడం ఎందుకు? లేదు, అలా చేయకూడదు బావా అని చెప్పి అపూర్వ ఇంకా ఆపేస్తుంది శరత్చంద్రని. ఇంకలా వెంటనే వాళ్ళైతే కూల్ అయిపోతాడు శరత్చంద్ర. ఇంకా అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఉదయ్ భూమి దగ్గరికి వస్తారు. భూమి, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగచ్చా అని అంటారు. ఏంటి అని అంటుంది భూమి. చూడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే గగన్నే ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అంటే అని అంటుంది. లేదు లేదు, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు అని తెలుసు, కానీ నీ మనసు ఎప్పటికైనా మారచ్చు అనే నీకు చెప్తున్నాను. నేను నిన్ను బాగా చూసుకుంటాను, కాబట్టి నువ్వు ఇంకా గగన్ని మర్చిపోవడానికి ట్రై చేయి, సరేనా అని చెప్పి ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతాడు ఉదయ్. ఇంకా భూమి వాళ్ళు ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వెళ్తారు. ఇంకా శారద అయితే అలా ఒంటరిగా ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎందుకు వచ్చారండి, ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ కృష్ణప్రసాద్ మాత్రం, శారద నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు కదా, అందుకే నీతో కాసేపు టైం స్పెండ్ చేయడానికి వచ్చాను శారదా, అయినా నీకు కూడా ఒక తోడు కావాలి కదా అని చెప్పి నీతో మాట్లాడాలి కదా అని చెప్పి ఇంకలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అపూర్వ ఫోన్ చేస్తుంది కొంతమంది రౌడీలకి. కాల్ చేసి ఇంకా వెంటనే అలా మాట్లాడుతూ, రేయ్ ఇప్పుడు ఆ శారద ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఆ టెడ్డీ బియర్ని ఎత్తుకొచ్చేయండి, టెడ్డీ బియర్ని తీసుకురండి, అది ఇంపార్టెంట్ అని చెప్పేసరికి అపూర్వ పెట్టించిన రౌడీలు టెడ్డీ బియర్ తీసుకురావడానికి ఇంటికి వెళ్తారు. సో ఆ టెడ్డీ బియర్ని తీసుకురావడానికి వెళ్తే అక్కడ కృష్ణప్రసాద్ ఉంటారు. కృష్ణప్రసాద్ని బాగా కొట్టి శారదని కూడా గట్టిగా పట్టుకొని లాక్ చేసేసి ఆ టెడ్డీ బియర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు రౌడీ. కరెక్ట్గా అప్పుడే ఇంకా పక్కనే ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ దొరకడంతో ఆ కౌశిక్ కృష్ణప్రసాద్ అయితే రౌడీ ఫ్లవర్ వాజ్తో తల పగలగొట్టేస్తాడు. ఇంకలా టెడ్డీ బియర్ తీసుకొని వెళ్ళబోతుంటే ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడనమాట కృష్ణప్రసాద్. ఇంకందరినీ అలా తరిమి కొట్టేసి శారద దగ్గరికి వస్తారు. శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. శారద, ఏంటి శారద, అసలు ఆ రౌడీలు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. ఏమో అండి, నాకు కూడా అదే అర్థం కావటం లేదు అని అంటుంది. అయినా శారద, ఒకటి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు ఒక తోడంటూ ఉండాలి. గగన్ ఇంట్లో లేడు, పూరి కూడా ఆఫీస్కి వెళ్ళింది. అలాంటప్పుడు నిన్ను కాపాడుకోవాలి కదా శారద. నువ్వు ఇలా ఉంటే, ఇంత అమాయకంగా ఉంటే ఎలా? ఇప్పుడు చూడు, ఆ రౌడీలు వచ్చారు, నేనున్నాను కాబట్టి నిన్ను కాపాడుకోగలిగాను, లేకపోతే నువ్వేమైపోయేదని శారదా అని అంటారు కృష్ణప్రసాద్. ఇప్పుడు అడుగుతున్నారా మీరు ప్రశ్న? చాలా బాగుందండి. ఈ ప్రశ్న మీరు 25 ఏళ్ల క్రితమే అడుగుంటే ఇంకా బాగుండేది. అప్పుడు నా దగ్గర 2 చంటి పిల్లలున్నారు, వాళ్ళిద్దరితోనే జీవితాన్ని నెట్టుకొని వచ్చాను. అలాంటిది ఇప్పుడు నాకు పెద్ద పిల్లలే ఉన్నారు, నన్ను నేను కాపాడుకోగలను. మీరు నా గురించి ఆలోచించకండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుండి శారద. ఒక్కసారిగా శారద మాట హార్ట్లో గుచ్చుకుంటుందన్నమాట కృష్ణప్రసాద్కి. ఇంకా కృష్ణప్రసాద్ అయితే చాలా బాధపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అనేసరికి నాకు అలవాటైపోయిందని శారద చెప్పడం, అవన్నీ ఇంకా గమనిస్తూ మొత్తం గుర్తు చేసుకుంటూ వేరే ధ్యాసలో ఉంటాడు. లేదు, ఇన్నాళ్ళు శారదని నేను బాధ పెట్టాను, ఇంకా నేను బాధ పెట్టకూడదు, అస్సలు పెట్టకూడదు అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర నక్షత్రని పిలుస్తారు. పిలిచి, ఎందుకు నక్షత్ర, నిన్న నువ్వు మీడియా వాళ్ళందరి ముందు ఎందుకు అలా చెప్పావు? నీ వల్ల ఏం జరిగిందో తెలుసా? అక్కడ మన పరువు పోయినట్టే కదా, ఎందుకు ఇలా చేసావని చెప్పి గట్టిగా అడుగుతాడనమాట శరత్చంద్ర. నాన్న, నేను ఏం తప్పుగా మాట్లాడాను డాడీ? అయినా భూమి అక్క క్లాసికల్ డ్యాన్స్ని ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేస్తానంది, నేను వెస్ట్రన్ డ్యాన్స్ని ఓపెన్ చేస్తానన్నాను, ఇందులో తప్పేముంది అని అంటుంది. తప్పేమీ లేదు, కానీ తన నాట్యాన్ని నువ్వు కించపరుస్తూ ఉంటే నా శోభాచంద్రకి ఇచ్చిన మాట నేను తప్పినట్టు అవుతుంది అని అంటాడనమాట శరత్చంద్ర. ఇంకా వెంటనే అపూర్వ, బావా ఎందుకంత కంగారు పడ్డం? అయినా
ఒక మ్యూజిక్ ప్లే చేద్దాం, ఇద్దరిలో ఎవరు బాగా డాన్స్ వేస్తే వాళ్ళ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయిద్దాం అని అంటుంది అపూర్వ. సరే అపూర్వ అని అంటారు శరత్ చంద్ర. అలా ఇంకా ఒక పాట, ఒక సాంగ్ అయితే ప్లే చేస్తారు. భూమి అండ్ నక్షత్ర ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇటువైపు భూమి డ్యాన్స్ వేస్తుంది క్లాసికల్గా, ఇటువైపు వెస్ట్రన్లో నక్షత్ర కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన చెర్రీ, నక్షత్ర నువ్వు వెస్ట్రన్ వేర్ వేస్తావా? నో 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 నో, వెస్ట్రన్ డ్యాన్స్ అనేది నీతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెర్రీ ఇంక నక్షత్ర దగ్గరికి వస్తుంటే, రే చెర్రీ నువ్వేదో ప్లాన్ చేయాలనుకుంటున్నావని నాకు అర్థమైపోయింది, మర్యాదగా పక్కకి వెళ్ళని చెప్పి ఇంకా గట్టిగా పక్కకు తోసేస్తుంది చెర్రీని. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇద్దరు ఒక ఫాస్ట్ బీట్ వచ్చేసరికి నక్షత్ర కింద పడిపోతుంది. భూమి మాత్రం డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది. ఇంకందరూ భూమికి లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. చూసావా ఏమైందో అని చెప్పి ఇంకలా శరత్ చంద్ర, అమ్మ భూమి నాకు తెలుసమ్మా, మీ అమ్మ రక్తం ఇంకా నీలో ప్రవహిస్తూ ఉంది. నువ్వు ఇంకా ఇంకా బాగా నాట్యాన్ని, కళని మెరుగుపరుస్తూ ఉండాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా భూమిని బ్లెస్ చేస్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా ఇంట్లంతా మొత్తం చిందర వందరగా ఉండడం చూస్తాడనమాట. గగన్, అమ్మా అమ్మా ఏమైంది, ఎందుకు ఇలా ఉంది అని అడుగుతాడు గగన్. ఏం లేదు నాన్న గగన్, ఏం లేదు అని కవర్ చేస్తూ ఉంటుందన్నమాట శారదా. అమ్మా నువ్వు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు, చెప్పు అసలు ఏం జరిగింది అని అడుగుతారు. అంటే నాన్న గగన్, ఎవరో రౌడీలు వచ్చారా, వచ్చి నన్ను బంధించారు, ఏదో వస్తువుని తీసుకువెళ్ళాలనుకున్నారు, వాళ్ళని నేనే తోసేశాను అని అంటుంది శారదా. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు గగన్. అవును నాన్న అని పాపం బాధపడుతూ ఉంటుంది అలా శారదా. అమ్మా రౌడీల నుండి నిన్ను నువ్వు కాపాడుకున్నావా, చాలా చాలా గ్రేట్ అమ్మా అని చెప్పి పాపం గగన్ అయితే శారదని ఓదారుస్తూ ఉంటాడు. అయినా ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు అని అడుగుతాడు గగన్. నాకు అదే అర్థం కావట్లేదు నాన్న అని అంటారు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి చెర్రీ వస్తాడు. ఇంకేముంది, ఎవరో పంపించారు అందుకే వచ్చారు అని అంటారు చెర్రీ. రే చెర్రీ, అంటే ఈ విషయం నీకు కూడా తెలుసా అని అంటారు. తెలియడం మాత్రమే కాదన్నయ్యా, నాన్న వచ్చి పెద్దమ్మని కాపాడకపోయింటే పెద్దమ్మ ఇప్పుడు ఇలా ఉండేదే కాదు అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా అంటే ఆ కృష్ణప్రసాద్ ఇక్కడికి వచ్చారా అని అడుగుతాడు గగన్. అవునన్నయ్యా వచ్చారు, మా నాన్న వచ్చారు, పెద్దమ్మని కాపాడారు. ఆ విషయం మా నాన్న చెప్తే కానీ నాకు తెలీదు. కానీ అన్నయ్య ఒకటి మాత్రం నిజం, ఆ అపూర్వ అత్తయ్య ఇలాంటి అటాక్స్ ఆపదు. శారద పెద్దమ్మ ఇలా ఒంటరిగా ఉన్నంతకాలం అపూర్వ అత్తయ్య ఇలాంటి అటాక్స్ చేపిస్తూనే ఉంటుంది అని అంటాడు చెర్రీ. చెర్రీ నువ్వు చెప్పింది నిజమేరా, ఇప్పుడే అపూర్వని అని అంటారు గగన్. అన్నయ్య ఒక్క నిమిషం ఆగు, నువ్వు అపూర్వతో మా మావయ్యతో ఆడుకోవాలి అంటే ఇలా కాదు కదన్నయ్య, నువ్వు వేరే ప్లాన్ వేస్తావు కదా అని అంటాడు చెర్రీ. ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతారు. అవునన్నయ్య, వాళ్ళపై పగ తీర్చుకోవాలంటే వేరే రూట్ ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ. అర్థమైంది, ఇప్పుడు ఆ శరత్ చంద్రతో అసలైన గేమ్ స్టార్ట్ చేస్తానని చెప్పి గగన్ అలా ఇంకా వెళ్తూ ఉంటాడు అక్కడి నుండి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసి హ్యాపీగా ఉంటే ఇంకా శరత్ చంద్ర దూరం నుండి భూమిని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడి కార్లో గగన్ వస్తాడు. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ చంద్ర. ఇంకలా చూస్తూ ఉంటాడు. భూమి గగన్ వైపు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. భూమి ఎలా ఉన్నావు అని అడుగుతాడు గగన్. బావా అని షాక్ అయిపోతుంది భూమి. ఏం లేదు, ఊరికే ఇటుగా వెళ్తున్నాను, డాన్స్ ఇన్స్టిట్యూట్ కనపడిందని ఇక్కడికి వచ్చాను అని అంటారు గగన్. వెంటనే శరత్ చంద్ర, నీకెంత ధైర్యం రా, ఎవర్రా నేను ఇక్కడికి రమ్మన్నారు అని అడుగుతారు. హలో మిస్టర్ శరత్ చంద్ర, నువ్వు నీ రౌడీలని మా ఇంటికి పంపించినప్పుడు నేను ఇక్కడికి రావడంలో తప్పేంటి అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర. రేయ్ మైండ్ పనిచేస్తుందా నీకు, నీ ఇంటికి నేనెందుకు రౌడీలను పంపిస్తాన్రా అని అంటారు శరత్ చంద్ర. నువ్వు పంపించకపోతే ఇంకెవరు పంపిస్తారు,
ఓ, నీ తోక అపూర్వ పంపించిందా అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. రేయ్, అపూర్వ కూడా ఎందుకు పంపిస్తుందిరా అని అంటారు. చూడు మిస్టర్ శరత్ చంద్ర, నీలా నేను పూటకొక మాట మాట్లాడను, ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడతాను. నిన్న మా ఇంటికి వచ్చి మా అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు రౌడీలు అటాక్ చేశారు. ఆ విషయాన్ని డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చే చెప్పొచ్చు, కానీ నీ ఇంటిలో నా కాలు పెట్టాలని నేను అనుకోలేదు. కాబట్టే ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. ఇంకొకసారి ఎవరు లేని టైంలో మా అమ్మని ఇబ్బంది పెట్టాలని చూస్తే శరచంద్ర ఊరుకోను. నా పగ ఎలా ఉంటుందో, నా ప్రతీకారం ఎలా ఉంటుందో నీకు ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్పి గగన్ అలా అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. శరత్ చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి, అపూర్వ, ఎందుకు అపూర్వ, ఎందుకు వాడింటికి రౌడీలను పంపించావు అని అడుగుతారు. అది కాదు బావా అంటే అని అంటుంది. వద్దపూర్వ, ఇంకేమీ మాట్లాడద్దు. అయినా ఒకప్పుడు శత్రువులం, ఇప్పుడు శత్రువులమే. కానీ ఆ శారద విషయంలో పదే పదే అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నాకు చెప్పకుండా నువ్వు ఏమీ చేయొద్దు. వాడు సరాసరి డాన్స్ ఇన్స్టిట్యూట్కే వచ్చి అడుగుతున్నాడు. కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అని గట్టిగా చెప్పి అక్కడి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. ఇది ఇలా ఉండగా ఇంకా మార్నింగ్ అవుతుంది. అలా భూమిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారనమాట అపూర్వ వాళ్ళు. భూమి, నీ పెళ్ళి ఇంత త్వరగా జరిగిపోతుంది, నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. ఇటువైపు గగన్ అలా ఇంకా భూమిని పెళ్లి కూతురు చేస్తున్నారని తెలుసుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధని తగ్గించుకోవడం కోసం ఇంకా గగన్ అయితే అలా పాపం కారులో లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అపూర్వకు ఒక ఫోన్ కాల్ రావడంతో అపూర్వ ఇన్స్పెక్టర్ని కలవడానికని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. మేడం, ఇప్పుడు నేను మీకు నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? ఆ రోజు మా ఇన్స్పెక్టర్ని చంపింది మీరే కదా మేడం అని అంటారు. అవును, నేనే చంపాను. ఈ విషయాన్ని మీరు త్వరగానే కనిపెట్టారు. కానీ ఈ విషయం కనిపెట్టకుండా ఉండాలంటే మీకు ఎంత డబ్బు ఇవ్వాలో నేను అంత డబ్బు ఇస్తాను అని అంటుంది అపూర్వ. అదంతా ఇంకా దూరం నుండి అప్పుడే కారులో వెళ్తున్న గగన్ చూస్తాడు. చూసి అలా షాక్ అవుతాడు. చూడు, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, అప్పుడు నేను మీకు 50 కోట్లు ఇస్తాను అని అంటుంది అపూర్వ. ఏంటది అని అడుగుతారు. మీరు గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వాడి ఇంట్లో ఒక టెడ్డీ బియర్ ఉంటుంది. ఆ టెడ్డీ బియర్ని మీరు తీసుకురండి. ఆ టెడ్డీ బియర్ నాకు కావాలి అని అంటారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అయినా అపూర్వ ఒక ఇన్స్పెక్టర్ని ఎందుకు చంపింది? మా ఇంట్లో ఉన్న టెడ్డీ బియర్తో అపూర్వకి పనేంటి అని చెప్పి ఇంకా వెంటనే గగన్ అయితే ఇంటికి రీచ్ అవుతాడు. ఇంటికి రీచ్ అయ్యి ఆ టెడ్డీ బియర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అంటే శోభాచంద్రన్ చంపింది అపూర్వనేనమాట. ఈ విషయాన్ని ఎలా అయినా శరత్ చంద్రకి తెలిసేలా చెయ్యాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.